ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తాండా గ్రామానికి సందర్శించి భూ బాధితులకు భరోసా కల్పించారు రామకృష్ణ. ఏళ్ల తరబడి గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను అన్యక్రాంతంచే రాసిన ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజనుల భూముల అన్యక్రాంత విషయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. భూములను కబ్జా చేసిన వ్యక్తులని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఇక్కడ తాండాలో ముదిగుబ్బ మండలము అడవి బ్రాహ్మణపల్లి తాండాలో పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, చాలా చిన్న సన్నకారు రైతులు, కొంతమందికి అసలు భూములే లేని వాళ్ళు కొంతమంది. మరి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళ తాత తండ్రుల కాలం నుండి కూడా ఎవరైతే ఇక్కడ ల్యాండ్స్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళ భూములన్నీ కూడా అసలు ఈవెన్ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియకుండానే ఇక్కడున్న మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్ ఏమో ఆయన పేరు మీదుగా, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా మార్చుకొని అడంగల్లో కూడా వాళ్ళ పేర్లు రాయించుకొని వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియకుండా బ్యాంకులో లోన్లు తీసుకోవడము, తర్వాత దానిపైన ఏదో పంట నష్టపరిహారం వచ్చేదంతా కూడా ఆయనే తీసుకోవడము, ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు పాపము అక్కడ స్థానిక అధికారులకు అదేవిధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి తెచ్చినా సరే వీళ్ళకి న్యాయం జరగలే. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే మరి ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. పాపం గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి మెమరాండమ్స్ ఇస్తే ఆ అర్జీలన్నీ కూడా ఊరు బయట కింద పడేసిపోతా ఉన్నారంటే ఇవాళ అధికారులు ఎంత ఘోరంగా వ్యవహరించారో, ఎంత నీచంగా ప్రవర్తించారో దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది.